అమడుగువం శివరామైక్య దీక్షతం బృహదోదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధా నిజం పూర్వ పుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభుం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షిం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థాయ నమోస్తుతే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ సద్గురు పాదుకాస్తవం శ్రీ సమంజితమవ్యయం పరమ ప్రకాశమగోచరం వేదవర్జితమప్రమేయమనంతమధ్యమ కల్మషం నిర్మలం నిగమాంతమధ్యమమప్రదత్తమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం నాదు బిందు కళాత్మకం భజనాథ వేద వినోదకం మంత్రరాజ విరచితం నిజ మండలాంతరపాచితం పంచవర్ణమఖండమద్భుతమాదికారణమచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం ఓమవర్ధయిరణ్యరచితమచ్చరం నిఖిలాంతకం కేవలం పరిశుద్ధమేకమజన్మహి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోచ సుబోధకం ప్రాతరేవ హి మానసాంతరభావయే గురు పాదుకాం బుద్ధిరూపమబుద్ధికం త్రేతైతకూట నివాసనం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరకేళనం నిజ శుద్ధ సంయమ గోచరం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం రుద్రతం విమలం మనోజ్ఞ విభజితం పరమానుకం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజాంశకం సూక్ష్మకన్నికమధ్యమాపిత విద్యుదాది విభజితం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం పంచవంచ ఋషికనేహ మనస్య పరస్పరం పంచభూత సకామశక్తమీర శబ్దముకేంద్రం పంచకోశ గుణత్రయాది సమస్త నిరజ్జనం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం పంచముద్ర దర్శన భావ మంత్ర నిరూపణం విద్యుదాదిర్వినోద విమర్శనం చిన్ముఖాంతరవర్తినం విలసతి వాసమమయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం పంచవర్ణ సుచిర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్ర సూర్య శివ మండల మండిత చిన్మయం చిత్తగా పరిపూర్ణ నిరీక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురు పాదుకాం హంసజానమనేకవర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతు దేహ నివాసనం చక్రరాజమహోదవమేకవర్ణ పరం
ప్రాతరేవహి మానసాంతర్భావయే గురుపాదుకాం జన్మ కర్మ విలీన కారణ హేతుభూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచి పూరకం భవతారకం నామ రూప వివర్జితం నిజ నాయకం శుభదాయకం ప్రాతరేవహి మానసాంతర్భావయే గురుపాదుకాం తప్త కాంచన దివ్యమాన మహానుమంత్రమరూపకం చంద్రికాంతరతారకైవరముజ్జలం పరమాస్పదం నీల నీరద మధ్యమాస్థిత విద్యుదాది విభాజితం ప్రాతరేవహి మానసాంతర్భావయే గురుపాదుకాం స్థూల సూక్ష్మ సకలం పరిపాలనం విశ్వదైన ప్రజ్ఞజేత సమన్వరాత్మనిజాత్యకం సర్వకారణమేశ్వరం నిఖిలాంతరాత్మవిహారకం ప్రాతరేవహి మానసాంతర్భావయే గురుపాదుకాం ప్రాతరేవహి మానసాంతర్భావయే గురుపాదుకాం శ్రీ సద్గురు పాదుకాస్తకం సంపూర్ణం. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. కరెంట్ పోయింది, వచ్చింది. జై గురు స్వామి. జై గురు. శ్రీధర్ హోస్ట్ గా పెట్టాను, తీసుకో. ఓకే. స్థూల సూక్ష్మ శరీరాలు కార్యములు కాగా కారణం ఉండాలి కదా. కనుక అనాది అయినటువంటి తనకు తానే తోచిన కారణ శరీరం ఒకటి ఊహించబడుతోంది. ఇది మహాకారం నుండి వెష్టిగా విభజించబడి వస్తున్నది. అంటే కార్యరూపంలో సూక్ష్మ శరీరం పనిముట్టు చేసుకొని తాదాత్మ్యత కూడా పెట్టుకున్నటువంటి సూక్ష్మ శరీరం ఈ పనిముట్టు ద్వారా కర్మలు చేస్తూ మళ్ళీ అదే పనిముట్టు ద్వారా కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నది. సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో పై కరెంటు, సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అది ఓ పనిముట్టుగా తయారు చేసుకొని శరీరాన్ని, స్థూల శరీరాన్ని కర్మలు కార్యంగా మార్చడానికి కార్యరూపంలో ఈ సూక్ష్మ శరీరం అనేది ఈ పనిముట్టు ద్వారా కర్మలు చేస్తూ మళ్ళీ అదే పనిముట్టు ద్వారా ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నది. ఒక దేహంతో చేసిన కర్మ మరణానంతరం ఒక దేహంతో కర్మ చేసింది. ఆ కర్మలో కొంత భాగం ప్రారంభంలో ఇక్కడ అనుభవించింది, మళ్ళీ కొంత భాగం ఈ దేహంతో చేసిన కర్మ మరణానంతరం మరొక దేహం తీసుకుంటోంది కాబట్టి, ఇంకో దేహాన్ని ధరిస్తోంది కాబట్టి ఇది పోయి సూక్ష్మ శరీరం మళ్ళీ కర్మ ఫలితాన్ని కొత్త దేహంతో అనుభవిస్తోంది. ఆడ వల్ల కొత్త పనిముట్టది. ఈ దేహంతో చేసిన కర్మ దీని ఫలితాన్ని మళ్ళీ కొత్త దేహంతో అనుభవిస్తోంది. ఈ దేహంలో భక్తులు కూడా, మంచివాళ్ళు కూడా కష్టాలు పడుతున్నారు. అంటే వేరే శరీరంతో వేరే జన్మలో చేసినటువంటి పాపకర్మ ఫలితం ఇది. మామూలుగా అనుకుంటుంటారే, చాలా భక్తుడప్ప, చాలా మంచోడప్ప, కష్టాలు పడుతున్నాడని. ఈ కష్టాలకు చెప్తున్నారు చూడండి. కర్మ ఫలితాన్ని, ఇక్కడ కర్మ ఫలితాన్ని ఈ పనిముట్టు ద్వారా అనుభవించి ఇక్కడ మళ్ళీ మిగిలిపోయిన కర్మల్ని
తీసుకొని మళ్ళా కొత్త శరీరం ధరించినప్పుడు ఈ శరీరం పోయింది, ఈ సూక్ష్మ శరీరంగా ఉండే ఆత్మ మళ్ళీ పోయి తన కర్మాను ఫలితంగా ఇంకో చోట ఎక్కడో జన్మించింది. ఆ జన్మిస్తే మళ్ళీ ఆ దేహంలో అక్కడ కొత్త దేహంతో అనుభవిస్తుంది మిగిలిపోయిన కర్మ ఫలితం. కాబట్టి ఈ దేహంలో ఇప్పుడు భక్తులు ఇప్పుడు ఉండే దేహంలో అనుభవిస్తున్నారనుకో, మంచి వాళ్ళు భక్తులు కూడా కష్టాలు పడుతున్నారంటే వేరే శరీరంతో వేరే జన్మలో చేసినటువంటి ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి ఏ శరీరం ఉండేదో దాంతో చేసినటువంటి పాపకర్మలు, ఆ జన్మలో చేసినటువంటి పాపకర్మల ఫలితం క్లాస్ 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 ఎవరప్పా మ్యూట్ చేసుకోండి అప్పా, శ్రీధర్ మ్యూట్ చేయవాలను మ్యూట్ చేసుకోండి అమ్మా. లేటుగా ఆలస్యమైనారు, ఇక్కడ క్లాస్ జరుగుతుంటే మధ్యలో మ్యూట్ చేసుకోండి. కాబట్టి ఈ దేహంలో ఉన్నప్పుడు వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉన్నప్పుడు కూడా, భక్తులై ఉన్నప్పటికీ కూడా కష్టాలు పడుతున్నారు అంటే వేరే జన్మలో చేసినటువంటి పాపకర్మ ఫలితంలో కొంత మిగిలిపోయి ఉంటుంది కదా సంచిత కర్మ, ఆ సంచిత కర్మని ఇప్పుడు అనుభవిస్తున్నారు అని. ముందు జన్మలో యొక్క సంచిత కర్మని ఇప్పుడు అనుభవిస్తున్నటువంటిదే అది. అలాగే దుర్మార్గులు కూడా ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా కొన్ని భోగాలు అనుభవించే స్థితిలో ఉన్నారు. వాళ్ళు చేసే చర్యలని దుర్మార్గంగా ఉంటాయి, కానీ వాళ్ళు ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, కష్టాలు ఏమి ఉండవు. ఇతరుల సొమ్ము దోచుకొని ఇంకోటి చేసిందే భోగాలన్నీ అనుభవించే స్థితిలో ఉంటారు. డబ్బులన్నీ వచ్చేటాయి బాగా. అవన్నీ ఏంది అంటే ఇప్పుడు చేసేటువంటి దుర్మార్గాలు ఏమైనా ఉంటే వాటికి ఖచ్చితంగా రేపు సంచిత కర్మల వల్ల అనుభవించేటివి ఉంటాయి. ఇప్పుడు భోగాలు అనుభవిస్తున్నారే ఎదురుగా, మా ఎదురుగా అని అనుకుంటా అంటారు. మేము ఇంత నిష్టగా ఉన్నాం, భక్తులుగా ఉన్నాం, మేము మంచి భావంతో ఉన్నాం, సమాజానికి ఎవరికి ఏం చెడ్డ పని చేయలే, అయినా కూడా మేము కష్టాలు అనిపిస్తున్నాం. మా ఎదురుగా ఉండేటోడు వాడు కూనీ చేశాడు, వాడు ఇంకోటి చేశాడు, ఇంకా ఏదో చేశాడు, వాడు బాగా ఆనందంగా ఉన్నాడు. ఇవన్నీ పోల్చుకుంటూ ఉంటారు ఇట్లా, దుర్మార్గులు ఆనందంగా ఉన్నారే అని. అయితే వాళ్ళు గత జన్మల్లో చేసినటువంటి ఆ కర్మ పుణ్యకార్యముల వల్ల ఫలితాలని అనుభవిస్తూ ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఈ శరీరంతో ఈ మళ్ళీ డబ్బులు, ఈ దీంతో అహంకారము, దీంతో వచ్చినటువంటి పనులు, ఈ కర్మ ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఖచ్చితంగా మళ్ళా సంచిత కర్మగా మారుతుంది. సంచిత కర్మగా మారి ఆ సంచిత కర్మ మళ్ళీ జన్మలో తెలవదు. కాబట్టి ఇప్పుడు చూసే వాళ్ళకు మాత్రం ఆహా వాడు దుర్మార్గంగా ఉన్నా ఆనందంగా బతుకుతున్నాడే అని అనిపిస్తుంది చూసే వాళ్ళకి. అంతేగాని వాని కర్మ ఫలితం ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే, మళ్ళా ఎప్పుడో ఒకసారి అనుభవించి తీరాల్సిందే. దాంట్లో నుంచి తప్పించుకునేది ఉండదు. ఈ జన్మలో కొన్ని అనుభవించినా కూడా మళ్ళీ శరీరం ధరించి నుంచి అయినా సరే ఆ పెండింగ్లో ఉన్నటువంటివన్నీ సంచిత కర్మలుగా ఉన్నవన్నీ మళ్ళీ అనుభవించి తీరాల్సిందే. కాబట్టి గత జన్మలో చేసిన పుణ్యకర్మల కార్యముల వల్ల, దాని యొక్క ఫలితం వల్ల ఈ శరీరంతో అనుభవిస్తున్నారు. దీనికి కారణాలు ఉండాలి. ఈ కారణాలు ఏమి? స్థూల సూక్ష్మ శరీరాలు రెండూ పనిచేస్తున్నాయి. ఇక్కడ కలిసి కర్మ చేసి కలిసి కర్మానుభవం అందుతున్నాయి. సత్తు అసత్తు కానీ, చిత్తు అచిత్తు కానీ అనిర్వచనీయమైనటువంటి అనాది అయిన తనకు తానే కల్పితమైన కారణ శరీరం ఒకటి ఉన్నదని అనుమాన ప్రమాణంతో ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఊహించబడుతోంది. ఊహించబడుతున్నటువంటి ఊహించి పెద్దలు ఇట్లే ఉండొచ్చు అని చెప్పిండేది. కాబట్టి దానికి పూర్తి ప్రమాణము ప్రత్యక్షంగా అనేది ఏంది లేని కారణంగా ఊహించబడుతోంది. ఏమని? దీనికి కారణాలు ఏవి అంటే స్థూల సూక్ష్మ శరీరాలు రెండు కలిసే పనిచేస్తున్నాయి కదా. సూక్ష్మ శరీరం ఏదైతే భావించిందో
ఆ భావించి ఏదైతే తాను నిర్ణయించుకుందో దాన్ని స్థూల శరీరం ద్వారా పనిచేపిస్తోంది. కాబట్టి ఈ కర్మ రెండు కలిసే చేసినాయి. కానీ ఈ స్థూల శరీరం ఇక్కడ కొన్ని అనుభవించింది. ఆ శరీరం ఇక్కడ పోయింది. పోయి సూక్ష్మ శరీరం మళ్ళా ఇక్కడ మరణం పొందిన తర్వాత మళ్ళీ ఎక్కడో పోయి జన్మెత్తింది కదా! అక్కడ మళ్ళీ ఇక్కడ పెండింగ్‌లో ఉన్నదాన్ని కూడా అనుభవిస్తోంది. మరి 2 కలిసే పనిచేసాయి కదా ఇక్కడ. కలిసి కర్మ చేసి, కలిసి కర్మానుభవం పొందుతున్నాయి. కర్మానుభవాన్ని కలిసి చేసే కలిసి పొందుతున్నాయి ఇక్కడ. సత్తు గాని, అసత్తు గాని, చిత్తు గాని, అచిత్తు గాని, అంటే జడము, చైతన్యం గాని, ఈ చిత్తు, అచిత్తు అనేది గాని, ఈ 2 కూడా అనిర్వచనీయమైనటువంటి అనాది అయిన తనకు తానే. నిర్వచించడానికి వీల్లేనటువంటి అనాదిగా ఉన్నటువంటి తనకు తానే కల్పితమైనటువంటి కారణ శరీరం ఒకటి ఉన్నదని, ఆ కల్పించబడినటువంటి కారణ శరీరం అనేది ఒకటి ఉన్నదని అనుమాన ప్రమాణంతో ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఊహించబడుతోంది. ఊహ చేత చెప్పబడుతోంది. జ్ఞాతలో ఉన్న ఎరుక జ్ఞాతలోనే ఉండి మనసులోను, బుద్ధిలోను, చిత్తంలోను, అహంకారంలోను వ్యాపించకపోతే, వాటిలో ఎరుక లేకుంటే ఇవి పనిచేయవు. జ్ఞాతలో ఉన్నటువంటి ఎరుక జ్ఞాతలోనే ఉండి మనసులోను, బుద్ధిలోను, చిత్తంలోను, అహంకారంలోను గనక వ్యాపించకపోతే ఆ ఎరుక, వాటిలో ఎరుక లేకుంటే వాటిలో ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4 అంతరింద్రియాల్లో ఎరుక గనక లేకుంటే అవి పనిచేయవు. ఎరుకన్నా, శక్తి అన్నా, చైతన్యమన్నా ఒకటే. ఎరుకన్నా ఒకటే, శక్తి ఉన్నదన్నా ఒకటే, చైతన్యం ఉన్నదన్నా ఒక్కటే. వాటికి పనిచేసే శక్తి కావాలి. ఆ పనిచేసిన దానిలో ఎరుక అనే తెలివి కావాలి. ఆ ఎరుకలో కర్తృత్వ, భోక్తృత్వాలున్నాయి. అప్పుడే ఈ మనసు, బుద్ధి, ఆధ్యాత్మలు అయినాయి. దానిలో ఉన్న శక్తితో క్రియలు జరిగినప్పుడు ఆ క్రియలు ఆది భౌతికంలో అయినాయి. కాబట్టి ఇక్కడ జ్ఞాతలో ఉండేటువంటి ఎరుక అది అంతరేంద్రియాల్లో వ్యాపించకుండా ఉంటే అది తెలియబడేదే లేదు. ఏది వ్యాపించకపోతే అది పని కూడా చేయదు. ఎరుక లేకుంటే అవి ఏవి పనిచేయవు. ఎరుక అన్నా కూడా శక్తి అన్నా, చైతన్యం అన్నా 3 ఒకటే. వాటికి పనిచేసే శక్తి కావాలి. ఈ పని చేసేటువంటి శక్తి కావాలి వాటికి. ఆ పని చేసిన దానిలో ఎరుక కావాలి. పనిచేసే శక్తి కావాలంటే శక్తి అంటే ఎరుకే. ఎరుక వల్లనే కలుగుతుంది. ఆ శక్తి అన్నే, ఎరుక అన్నే ఒకటే అని చెప్పారు. చైతన్యం అన్నే ఒకటేను అని చెప్పారు. అది దాని యొక్క ప్రకాశం చేత మిగతావన్నీ పనిచేస్తున్నాయి. పనిముట్లుగా అంతరంగం లేకపోవాలన్నా అంతరంగ చతుష్టయమైనా సరే, లేదంటే బాహ్యంగా ఉన్నటువంటి శరీరానికి ఉన్నటువంటి ఈ పనిముట్లుగా ఉన్నటువంటి బాహ్యేంద్రియాలైనా సరే, వాటితో పని చేయించాలన్నా కూడా దీనికి ఎరుక ఉండాలి. ఆ శక్తి ఉండాలి. దాంతోనే పనిచేస్తుంది అది. అది లేకుండా పనిచేస్తుంది అంటే పనిచేసే స్థితిలో ఉండదు. పని చేయలేదు అది. కాబట్టి అట్లా పని చేయాలంటే వాడికి శక్తి కావాలి. ఆ పని చేసిన దాంట్లో ఎరుక ఉండాలి. ఆ ఎరుక కర్తృత్వ, భోక్తృత్వాలు ఉన్నాయి. చేయాలనే నిర్ణయం, నేను చేస్తాననే భావన ఉంటేనే కర్తృత్వము. మళ్ళీ కర్తృత్వంతో చేసినటువంటి పని యొక్క ఫలితాన్ని అనుభవించేటువంటి భోక్తృత్వం కూడా ఉన్నాయి. అప్పుడే ఈ మనసు అనేది బుద్ధి అనేటివి 2. ఈ రెండింటిని విడదీశారు. ఇవి ఆధ్యాత్మ అయింది. ఈ మనసు అనేది, బుద్ధి అనేది ఆధ్యాత్మ అయినాయి. దానిలో ఉన్న శక్తితో క్రియలు జరిగినప్పుడేమో ఆ క్రియలు ఆది భౌతికములు అయినాయి. కర్తగా తాను పనిచేసిన తర్వాత వచ్చినటువంటి పనులు, అవి ఏ పనులైతే చేశాడో ఆ పనులేమో ఆది భౌతికములు అయినాయి.
ఒక ఆధ్యాత్మికం ఉంది, ఒక శక్తితో ఆది భౌతిక క్రియ జరుపుతోంది. ఒక ఆధ్యాత్మికం అనే భావన ఉంది, మనసు బుద్ధి అని ఇందాక ఆధ్యాత్మం గురించి చెప్పారు. ఈ మనసు బుద్ధితో ఆధ్యాత్మికం అనేది ఉంది, ఒక శక్తితో ఆది భౌతిక క్రియ జరుపుతోంది. శరీరంతో చేపించేటువంటి ఏవైతే కార్యాలను చేపిస్తోందో అది ఒక శక్తితో కూడి ఆది భౌతిక క్రియ జరుపుతోంది. అదే బుద్ధి ఆధ్యాత్మం అనేది. అంటే ఆ జడమైన ఇంద్రియాలకి, ఆ జడంగా ఉండేటువంటి చైతన్యం లేకుండా ఉండే ఇంద్రియాలకి తామసిక పంచభూతాల యొక్క పంచీకరణతో, ఈ తామసిక పంచభూతాల యొక్క పంచీకరణ అంటే మన తామసంగా ఉన్నటువంటి తామసాకాశము, తామస అగ్ని, తామస జలము, తామస పృథ్వీ, ఇవన్నీ విశదీకరించాం మొన్న. ఇవి మళ్ళీ ఇంకో దానితో ఒక్కో గుణంతో కలిసినప్పుడు ఎట్లా మార్పులు చెందుతాయి అనేది. అట్లా ఇక్కడ తామసికమైనటువంటి జడమైనటువంటి ఇంద్రియాలకి తామసిక పంచభూతాల యొక్క పంచీకరణతో, ఆ పంచభూతాలు అనేటువంటి కార్యరూపం ధరించినటువంటి అంతకుముందు తన్మాత్రలుగా ఉన్నవి కార్యరూపం ధరిస్తే పంచభూతాలనే దానిలతో ఈ తామసికమైనటువంటి భావన, దీంతో ఆ గుణంతో పంచభూతాల యొక్క పంచీకరణతో వచ్చినటువంటి గోళకాలలో దాంతో పంచభూతాలతో ఏర్పడినటువంటి పంచీకరణ వల్ల ఆ వచ్చినటువంటి గోళకాలతో రజోగుణంతో వచ్చిన ఇంద్రియాలు, రజోగుణంతో వచ్చిన ఇంద్రియాలు, తామస గుణంతో ఏమో ఆ తామసిక పంచభూతాలతో పంచీకరణ జరిగితే దాంతో తామస గుణంతో ఈ వచ్చినటువంటి గోళకాలలో ఉన్నటువంటి రజోగుణంతో ఇంద్రియాలు, మళ్ళీ సత్వగుణంతో వచ్చినటువంటి దానికి అధిష్టాన దేవతలు, సత్వగుణం కూడితే అధిష్టాన దేవతలు, ఈ ప్రేరణతో కలిసి ఈ మూడిటి యొక్క చర్యలు, ఈ మూడిటితో కలిసినటువంటి గుణాలు, ఈ దేవతల యొక్క ప్రేరణ, అధిష్టాన దేవతలుగా చెప్పినటువంటి వాటి ప్రేరణతో కలిసి వ్యవహారం అంతా జరుగుతోంది. దేవతలలో ఏ చైతన్యం ఉందో ఆ చైతన్యాన్ని బట్టి ఆ దేవతా శక్తి ప్రకటితమవుతుంది. ఆ దేవతలుగా చెప్పిన దాంట్లో ఏ చైతన్యం అయితే ఉందో ఏ చైతన్యం ఉంటే, ఏ రకమైన చైతన్యం ఉంటే ఆ చైతన్యాన్ని బట్టి ఆ దేవతా శక్తి ప్రకటితం అవుతుంది. అది స్పందన శక్తి రూపంగా ఉంది. ఆ స్పందన అంతా శక్తి రూపంగా ఉంది. సృష్టిలో ప్రకృతికి ఇంద్రియాలకు ఆ స్పందన శక్తి అందించబడుతోంది. ఈ శక్తి రూపంగా ఉన్నటువంటి స్పందన సృష్టిలో ఉండేటువంటి సమిష్టిలో ఉన్నటువంటిది. ఆ సమిష్టిలో ఉన్నటువంటి దాంట్లో ప్రకృతికి అందిస్తోంది, మళ్ళీ ఇంద్రియాలకు ఆ స్పందన శక్తి అందించబడుతోంది. సమిష్టిలోను వ్యష్టిలోను విభజనగా మనం అనుకుంటున్నాం, విభజనగా, కానీ నిజానికి విభజనగా కాకుండా సర్వత్రా ఉన్నటువంటి దాంట్లో ఒకే రకమైనదే ఉంది అన్నిట్లోనూ. అక్కడ శక్తిని అందిస్తుంది స్పందన రూపంలో, సృష్టిలో ప్రకృతికి అందిస్తోంది, ఇక్కడ ఇంద్రియాలకు కూడా ఆ శక్తి అందించబడుతోంది. తదనుగుణంగానే ఇవన్నీ కూడా చలిస్తున్నాయి. ఇవన్నీ చలించడానికి కారణం ఏమిటంటే ఆ శక్తే ఇవి చలించడానికి కారణం. ఆ విధంగా చైతన్యం అనేది వాటన్నిటిలో కూడా వ్యాపించి ఉన్నది. అన్నిట్లో కూడా చైతన్యం అనేది వ్యాపించి ఉంది కనుక ఇవి చైతన్యవంతమై పనిచేస్తున్నాయి. చైతన్యం అనేది అన్నిట్లో వ్యాపించింది కాబట్టే పనిచేస్తున్నాయి. వీటన్నిటిలో కూడా జ్ఞాతలో ఉండేటువంటి ఎరుక, లేక చైతన్యము, లేక జ్ఞానము మిగిలిన వాటి యందు వ్యాపించి ఉండటం చేతనే ఇవన్నీ ఎరుకతో పనిచేస్తున్నాయి. వీటన్నిటిలో ఉండేటివన్నీ కూడా జ్ఞాతలో ఉండేటువంటి ఎరుకే, లేదా చైతన్యం, లేదా జ్ఞానం. ఏదైనా జ్ఞానంలో ఉన్నటువంటి జ్ఞానం అన్నా కూడా ఎరుకే, చైతన్యము ఎరుకే. దీంతో మిగిలినటువంటి వాటి యందు వ్యాపించి ఉండడం చేతనే, అజ్ఞాత స్థితిలో ఉన్నదే మిగిలినటువంటి వాటి యందు వ్యాపించి ఉండడం చేతనే
ఇవన్నీ కూడా ఎరుకతో పనిచేస్తున్నాయి. ఏ ఎరుక కలిగింది? 5 జ్ఞానేంద్రియాలకు 5 విషయాల యొక్క ఎరుక కలిగింది. ఎరుక ఏ విధంగా ఎట్లా కలిగింది అంటే, ఏ ఎరుక కలిగింది అంటే 5 జ్ఞానేంద్రియాలకు, జ్ఞానేంద్రియాలైనటువంటి వాటికి ఆ జ్ఞానం ఎట్లా తెలుస్తోంది అంటే 5 విషయాల యొక్క ఎరుక కలిగింది దాంట్లోకి. స్పర్శ అనేది చర్మానికి కలుగుతోంది, దృశ్యం అనేది కంటికి కనపడుతోంది, శబ్దం అనేది చెవికి వినపడుతోంది. అట్లా 5 రకాలుగా వాయువులు పీల్చుకుంటోంది, ముక్కు అనేది వాసన పీల్చుకుంటోంది. ఇవన్నీ కూడా ఇవి పనిచేసేటికి దీనికి ఏ విధమైనటువంటి దీనికి ఏ ఎరుక కలిగింది? ఎరుక ఎక్కడి నుంచి వచ్చి కలిగింది? దేనివల్ల కలిగింది ఎరుక? అనంటే వాటికి తెలుసుకోవడానికి ఈ 5 రకాల విషయాలు 5 విషయాలు ఉన్నాయా? ఆ విషయాల యొక్క ఎరుక కలిగింది. ఆ విషయాల యొక్క ఎరుక దీనికి తెలియబడింది. అవి ఎరుగగలవా అంటే, జ్ఞాత 24 తత్వాలతో వ్యాపకమై ఉన్నాడు కాబట్టి 24 తత్వాల్లో కూడా జ్ఞాత అనేవాడు వ్యాపకమై ఉన్నాడు కాబట్టి ఆ 25వ వాడు ఏదైతే సర్వమును గుర్తించి సర్వంలోనూ తనకు తెలియబడుతూ ఉన్నాడో ఆ జ్ఞాత 24 తత్వాల్లోనూ వ్యాపకమై ఉన్నాడు కాబట్టి జ్ఞాతలో ఉన్న ఎరుక లేక జ్ఞానము వీటి యందు కూడా వ్యాపకమైతే, ఆ జ్ఞాతలో ఉన్నటువంటి ఎరుక ఉంది జ్ఞాతలో. జ్ఞాతే జ్ఞానము తెలివితో కలిసి ఉన్నాడు. ఆ కలిసి ఉన్నటువంటి ఆ జ్ఞానము వీటి యందు కూడా వ్యాపకమైతే, ఇప్పుడు ఇక్కడ జ్ఞానంలో ఉన్నటువంటి ఇంద్రియాలతో కూడా వ్యాపకమైతే, జ్ఞాతలో ఉన్న ఎరుక అంటే జ్ఞాతన్నే ఎరుకన్నే ఒకటేను. కాకపోతే జ్ఞాతలో ఉన్న ఎరుక అంటే ఎరిగేదాన్ని అనుకోవాలంటు మనం. ఎరిగేదాన్ని జ్ఞాతలో ఉన్న ఎరుక అని రెండోసారి వచ్చింది ఈ పదం. పైన వచ్చింది, మళ్ళా కింద వచ్చింది ఈ పదం. జ్ఞాతలో ఉన్న ఎరుక అంటే జ్ఞాత ఎరుగుతాండేవాడు ఎరగబడుతున్న విషయం. జ్ఞాత ఎరుగుతాండేవాడు ఎరగబడుతున్న విషయమే జ్ఞానం. ఆ ఎరుక రాసినది బట్టి చూస్తే ఎరిగేదే అని అనుకోవాలి దాన్ని. ఎరుకను ఎరిగేది అని అనుకోవాలి ఈడ ప్రస్తుతానికి. రెండు ఏమో ఒకటే. అట్లా జ్ఞాతలో ఉన్న ఎరుక లేక జ్ఞానము వీటి యందు కూడా వ్యాపకమైతే, ఈ శరీరంలోని 24 తత్వాలుగా చెప్పబడినటువంటి వాటి యందు కూడా వ్యాపకమైతే, అవి చైతన్యమై శక్తివంతమై ప్రజ్ఞానవంతమై ఏది ఏ పని చేయాలో అలా చేస్తున్నాయి. ఏది ఏ పని చేయాలో అనేది ఆ పని చేయడానికి తగినటువంటి ఆ శక్తి జ్ఞానం రెండూ కూడా జ్ఞాత యందు ఆల్రెడీ ఉంది. అది మళ్ళీ వీటిలోకి వ్యాపకమైతే ఏం చేయాలో అవి చేస్తున్నాయి. అయితే జ్ఞాత లేకుండా, జ్ఞాతలో ఉన్నటువంటి తెలివిగా లేకుండా ఇవంతకి వాటంతకు అవి పనిచేయవు. మహాకారణం అనేది ఈశ్వరుడు నుండి సృష్టి కారణంగా జీవునికి పంచబడింది. మహాకారణం అనేది ఈశ్వరుడు నుండి మళ్ళా సృష్టి కారణంగా జీవునికి పంచబడింది. వ్యష్టి కారణంగా సృష్టి కారణంగా వ్యష్టి కారణంగా మహాకారణం అనేది ఈశ్వరుడు నుంచి వ్యష్టి కారణంగా, వ్యష్టి అని నేను అనుకుంటా. మహాకారణం అనేది వ్యష్టి నుంచి ఈశ్వరుడి నుంచి వ్యష్టిగా 2 రకాలుగా జీవునికి పంచబడింది. ఒకటేమో సమిష్టిగాను, ఒకటి వ్యష్టిగాను. సమిష్టిగా ఉండే దాంట్లో నుంచినే వ్యష్టి కారణాలుగా వచ్చినాయి జీవునికి. ఈ మహాకారణమే మాయ. ఈ మహాకారణం అనేది ఏదైతే వ్యష్టి కారణాలుగా వచ్చిందో, ఈశ్వరుడి నుంచి వచ్చిందో, జీవునికి పంచబడిందో, అది ఈ మహాకారణం అనేదే మాయ. మాయన్న మహాకారణమన్నా, మాయన్న కూడా మహాకారణమన్నా, మహాకారణం అనేదేమో సమిష్టిగా ఉన్నటువంటి సర్వము నీతో సహా కలిపి
అన్నిట్లోనూ చెప్పబడింది కాబట్టి ఆ మహాకారణం అనేదే మాయ. ఆ మహాకారణం నుంచినే మళ్ళీ కారణమైనటువంటి వ్యష్టి అనేది కారణంగా ఉంది కాబట్టి వ్యష్టిలో ఉన్నటువంటి కారణం దాంట్లో నుంచి వచ్చింది, మహాకారణంలోంచి. వ్యష్టి కారణం అన్నా కూడా ఇవన్నీ సదసత్ కాదు, చిదచిత్తు కాదు, నిర్వచనీయము కాదు. దీనికి మొదలు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. ఇది అనాది. ఈ రావడానికి కారణమైనటువంటి మహాకారణం అనేది ఒకటి ఉంది అంటున్నారు. ఇది ఆ మహాకారణం ఎక్కడి నుంచి వచ్చింది? సదసత్తు కాదు, చిదచిత్తు కాదు. ఇది నిర్వచించే కూడా వీలు కాదు, నిర్వచనీయము కాదు. మరి దీనికి మొదలు ఎక్కడుంది? ఆ మహాకారణానికి మొదలు ఎక్కడుందో ఎవరికీ తెలియదు. అది అనాదిగా ఉంది, కారణం మాత్రం తెలియదు. మూలం లేని అందుకే మూలం లేదు దానికి అన్నట్లు మహాకారణానికి కూడా మూలం లేదు, దాన్నే మాయ అన్నారు. ఈ కారణ శరీరం అనగా చిత్తము జ్ఞాతతో కూడినది. ఈ కారణ శరీరం అంటే చిత్తము జ్ఞాతతో కూడినది. కారణ శరీరం అనేదేమో చిత్తము అంటే గుర్తెరుగుతున్నటువంటి, చింతిస్తున్నటువంటి, దేని గురించి ఆలోచిస్తుందో ఆలోచనతో కూడినటువంటిది. ఈ జ్ఞాతతో కూడినదే ఇది చిత్తం. చిత్తం అనేది జడము. జ్ఞాతతో కూడితే మాత్రమే అది క్రియారూపంలోకి వచ్చింది. జ్ఞాతతో కూడితేనే చిత్తము క్రియారూపంలోకి వచ్చింది. ఎప్పుడు క్రియారూపంలోకి వచ్చిందో అప్పుడే అది ఆధ్యాత్మ అయింది. ఎప్పుడు క్రియారూపంలోకి వచ్చింటే అప్పుడే అది ఆధ్యాత్మ అయింది. ఆ క్రియ ఏమో ఆదిభౌతిక క్రియ. ఆ క్రియ ఏమో ఆదిభౌతిక క్రియ. చిత్తంలో ఆదిభౌతిక క్రియ ఏది అంటే చిత్తవృత్తులు. ఎప్పుడు క్రియారూపంలోకి వచ్చిందో ఈ చిత్తం అదే ఆధ్యాత్మ అయింది. అయితే ఆ క్రియ ఏమో ఆదిభౌతిక క్రియ. ఆ క్రియ జరిగిండేదేమో ఆదిభౌతిక క్రియ. చిత్తంలో ఆదిభౌతిక క్రియ ఏది అంటే చిత్తవృత్తులే. చిత్తవృత్తులు ఏం కలుగుతున్నాయో అవన్నీ ఆదిభౌతిక క్రియలు. చిత్తంలో చింతన జరుగుతుంది. చిత్తం నుంచి చిత్తవృత్తులు కలుగుతాయి. వృత్తులు కలగడము, చింతన చేయడం అనేది ఆదిభౌతికం. చిత్తమేమో ఆధ్యాత్మికం. అయితే పంచీకరణలో ఏం చెప్పామంటే స్తబకము అంటే వ్యవహారం చెప్పాము. వ్యవహారం ఎలా జరుగుతుందంటే జ్ఞాత మనోరూపుడై, అజ్ఞాత మనస్సు యొక్క రూపుడై, జ్ఞానమేమో బుద్ధి రూపుడై, జ్ఞాత చిత్తరూపుడై అని అంటాము. ఈ పంచీకరణలో చెప్పినప్పుడు ఈ వ్యవహారం అంతా ఎలా జరుగుతుందంటే జ్ఞాత మనోరూపుడైనాడు, మనసుతో భావించినప్పుడు మళ్ళా జ్ఞానమేమో ఆ జ్ఞాత పొందినటువంటి జ్ఞానం బుద్ధి రూపమైంది. మళ్ళీ జ్ఞాత ఏమో చిత్తరూపుడై చింతన చేసినప్పుడు చిత్తరూపుడై ఉన్నాడు అని అంటాం. మొదలు ఎక్కడ చెప్పామంటే జ్ఞాతం చిత్తరూపుడై అని. అందుకే జ్ఞాతతో కూడిన చిత్తమే చైతన్యవంతమై ఎరుక కలిగితే చిత్తవృత్తులు దాని నుండి వెలువడినప్పుడు అది చిత్తం యొక్క చింతన అన్నాం. కాబట్టి మొదట ఎక్కడ చెప్పాము అంటే జ్ఞాత అనేవాడు చిత్తరూపుడై చిత్తంతో కూడి, అందుకే జ్ఞాతతో కూడినటువంటి చిత్తమే చైతన్యవంతమై ఎరుక కలిగితే, ఆ ఎరుక కలిగితే దానికి జ్ఞాతలో ఉన్నటువంటి జ్ఞానమే ఎరుక. అది ఆ చిత్తం చైతన్యవంతమైతే ఎరుక కలిగితే చిత్తవృత్తులు దాని నుండి వెలువడినప్పుడు అది చిత్తం యొక్క చింతన అన్నాం. ఆ చిత్తం యొక్క చింతన అని అన్నాం. వెంకటదాసు చదువుప్ప ఇక్కడ నుంచి. నేను కొంచెం బయలుదేరి అట్లే అంటే అక్కడ పోతున్నా కదా, అటు నుంచి అట్లే హైదరాబాద్ పోయేది, అందువల్ల రెడీ అవుతాను. దివేశ్వర సమాధియే కారణ శరీరం. జీవుడు ఈశ్వరుడు వీటి యొక్క సమాధియే కారణ శరీరం. జీవుడు ఈశ్వరుడు కలిసి ఉన్నదే కారణ శరీరం.
జీవుడు ఈశ్వరుడు కలిసి ఉన్నదే కారణశరీరం. మనం విడగొట్టి కారణము మహాకారణం అని రెండు చెప్తున్నప్పటికీ, మనం విడగొట్టి కారణము మహాకారణం అని రెండు చెప్తున్నప్పటికీ, సమిష్టి అన్నప్పుడు ఈశ్వరుడు అని, మహాకారణమని అంటున్నాం. ఈ సమిష్టి అన్నప్పుడేమో ఈశ్వరుడు అని, మహాకారణం అని అంటున్నాం. వెష్టి అన్నప్పుడు జీవుడు వెష్టి కారణమని అంటున్నాం. కానీ అంతా సమిష్టి స్థానంతోనే నడుస్తోంది. మనం విచారించుకున్నప్పుడైతే ఇది వెష్టిగాను సమిష్టిగాను, వెష్టి జీవుడు గాను సమిష్టి ఈశ్వరుడు గాని విచారించుకుంటున్నాం. కానీ ఇది తత్వమసి బ్రహ్మ మహావాక్యం చేత చూస్తే అసిపదం విచారణలో అంతా కూడా సమిష్టి స్థానంలోనే నడుస్తోంది. వెష్టి నడుస్తూ ఉందా అంటే సమిష్టిలో భాగంగా నడుస్తోంది. వెష్టి నడుస్తుందా అంటే సమిష్టిలో భాగంగా. ఇప్పుడు జ్ఞానేంద్రియాలన్నీ పనిచేస్తుంటాయి ప్రతి ఒక్కరికి జాగ్రత్తలో. వింటా ఉన్నారు, చూస్తున్నారు, వాసన గ్రహిస్తా ఉన్నారు, రుచిని గ్రహిస్తా ఉన్నారు, స్పర్శను గ్రహిస్తా ఉన్నారు. అట్లనే గాఢ సుషుప్తి లేకపోతే, సుషుప్త అవస్థ లేకపోయినప్పుడు, గాఢ సుషుప్తి కాదు సుషుప్త అవస్థలో పోయినప్పుడు ఇంద్రియ సమూహం అంతా పనిచేస్తా ఉందంటే చేయలే. అంటే చూసేది చూడలేకపోతా ఉంది, వినేది వినలేకపోతా ఉంది, రుచించేది రుచించలేకపోతా ఉంది, వాసన చూసేది వాసన చూడలేకపోతా ఉంది, స్పర్శించేది స్పర్శించలేకపోతా ఉంది గాఢ నిద్రలో. మరి అప్పుడు సమిష్టి ఉందా లేదా? అందరి ఎందుకు చూసుకోవచ్చు. అది అందరూ నిద్రపోతున్నారు అనుకో, ఒక ఇంట్లో 5-6 మంది నిద్రపోతున్నారు, వెష్టి అంతా. మరి సమిష్టి అనేటువంటిది అక్కడ పనిచేస్తుందా లేదా? సమిష్టి అనేది పనిచేస్తాను అక్కడ, వెష్టి పని చేయలే ఆడ. అట్లా నిరంతరము సమిష్టితోనే నడుస్తా ఉంది. సమిష్టిలో భాగంగా నడుస్తా ఉంది వెష్టి. ఎట్లా అంటే దానికి ఉదాహరణ చెప్తున్నాడు కింద. ఒక బస్సు పోతుంది అంటే ఆ బస్సు యొక్క 4 చక్రాలు కూడా తిరుగుతూ ఉంటాయి. ఒక బస్సు పోతా ఉంటుంది, ఆ బస్సు యొక్క 4 చక్రాలు తిరుగుతూ ఉంటాయి. ఇంజన్ బస్సు మొత్తాన్ని కదిలిస్తోంది. వాటిలో ఉన్నటువంటి ఇంజను, ఆ బస్సులో ఉండే ఇంజను బస్సు మొత్తాన్ని కదిలిస్తోంది. దానితో 4 చక్రాలు కదులుతున్నాయి. ఒక చక్రం నేనే అనుకో, కదులుతున్నాను, నేను నా ఇష్టం కదలను అని మిగతా 3 చక్రాలు కదులుతుంటే 4వది కదలకుండా ఉంటే సరిపోతుందా? సరిపోదు. బస్సు కదులుతూ ఉంటే ఈ 4 చక్రాలు కదలనని మొరాయించినా కూడా అది కదిలిస్తూనే ఉంటుంది. 4 చక్రాలు ఏదైనా స్ట్రక్ అయ్యి కదలకుండా ఉండిపోయినాయి అనుకో, అయినా ఈ మొరాయించినా కూడా అది కదిలిస్తానే ఉంటుంది. అంటే సుషుప్త అవస్థలు అన్నీ ఉన్నాయనుకో, అది కదిలిస్తానే ఉంటుంది. దాని పని అదే. అట్లా కదిలిస్తానే ఉంటుంది. కనుక కదలడం అనేది నీ చేతిలో లేదు. కదలడం అనేది చక్రం చేతిలో లేదు. అట్లా నీవు అనేక చక్రాలు, అందుకే ఒకే దారానికి కూర్చున్నటువంటి పూసలు, ఇవన్నీ కదిలే శక్తి లేదు దానికి. ఆ దారం కదిలిస్తా ఉంది, దారం కనపడలే, అందరి యందు ఆ దారం తగిలించుకొని ఉంది. అదే జ్ఞాత, అదే ఈశ్వర స్వరూపం. ఇప్పుడు అందుకే జగత్తుతో ఇవన్నీ తగులుకొని ఉన్నాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎక్కడి నుంచి వస్తుంది అంటే జగత్తు నుంచినే నీకు శ్వాస లోపలికి వస్తా ఉంది, బయటికి పోతా ఉంది. ఇప్పుడు జగత్తుతో తగులుకొని ఉన్నావా, విడిపడి ఉన్నావా?
అన్నప్పుడు నువ్వు ద్వయమా ఏకమా అన్నప్పుడు ఏకస్థితి, ఒకటేననేది నిర్ధారణ అవుతా ఉంది నీకు. అది నేను అట్లా అది మహా కారణంలో ఉంది కనుక కదలడం అనేది నీ చేతిలో లేదు. మరి ఎవరి చేతిలో ఉంది అది అంటే మహాకారణంలో ఉంది, అది కదిలిస్తోంది. ఆ మహాకారణ శరీరం కదిలిస్తోంది. ఇట్లా వ్యష్టి కారణము సమిష్టిలో భాగంగా కదులుతోంది. వ్యష్టి కారణం అంతా కూడా సమిష్టిలో భాగంగా కదులుతోంది తప్ప ఆ సమిష్టి నుంచి నీవు వేరై నేను కదలను అంటే కుదరదు. ఆ సమిష్టి నుంచి నీవు వేరై నేను కదలను అంటే కుదరదు. 3 చక్రాలు కదులుతుంటే ఆటోమేటిక్గా 4వ చక్రం కూడా కదిలాల్సిందే. అట్లా ఈశ్వరుడు అలా చేస్తూ ఉంటే జీవుడు కూడా వ్యష్టిలో అలా చేస్తూనే ఉన్నాడు. ఈశ్వరుడు ఆ విధంగా చేస్తూ ఉంటే జీవుడు కూడా వ్యష్టిలో ఉండి అలా చేస్తూనే ఉన్నాడు. ఈశ్వరుడు చేయకుండా ఉంటే జీవుడు ఏమీ చేయలేడు. ఈశ్వరుడు చేయకుండా ఉంటే జీవుడు ఏమీ చేయడు. ఈశ్వరుడి యొక్క మహాకారణము మారిపోతూ ఉంటుంది. ఈశ్వరుడి యొక్క మహాకారణము మారిపోతూ ఉంటుంది. జీవులందరి ప్రారబ్ధ అనుభవముల వలన ఖర్చయినది తగ్గుతూ ఉంటే, జీవులందరి ప్రారబ్ధ అనుభవముల వలన అది ఖర్చయిందంతా తగ్గుతూ ఉంటే, జీవులందరి ఆగామి కలుస్తూ ఉంటే, ఆ జీవుల యొక్క ఆగామి కలుస్తూ ఉంటే, కారణ శరీరాల యొక్క సంచితము పెరుగుతూ తరుగుతూ ఉంటే మహాకారణం కూడా తదనుగుణముగా మారుతూ ఉంటుంది. ప్రళయకాలములో సకల జీవుల సంచిత రాశి మైనపు ముద్దల అద్దబడినటువంటి రజునుల వలె ఉండి, సకల జీవుల సంచిత రాశి కూడా మైనపు ముద్దలో అద్దబడినటువంటి రజునుల వలె ఉండి పునః సృష్టిలో మరలా ఆ మహాకారణము వ్యష్టి కారణములుగా ప్రారంభమవుతా ఉంది. ఈ బంగారు అనేది మైనపు ముద్దలో అద్దబడినటువంటి అట్లే ఉండి అది మళ్ళా తిరిగి పునః సృష్టిలో మరలా ఆ మహాకారణం వ్యష్టి కారణములుగా ప్రారంభమవుతా ఉంది. వ్యష్టి కారణం దగ్గర గనుక చూస్తే ఆ మహాకారణంలో భాగంగా ఈ వ్యష్టి కారణం ఏర్పడి ఆ మహాకారంగా ఆ ప్రకారంగా జరుగుతోంది. ఆ వ్యష్టి కారణం ఏర్పడి ఆ ప్రకారంగా జరుగుతోంది. కారణం కూడా సంచితం అంతా చాలా ఉన్నప్పటికీ దానికి కారణం కూడా సంచితం అంతా చాలా ఉన్నప్పటికీ ఒక ఉపాధికి అనుగుణమైన ప్రారబ్ధం ఒక చిన్న కొలత ఎప్పుడైతే వచ్చిందో ఆ కొలతలో ఉన్న ప్రారబ్ధంలో ఉన్నటువంటి కర్మ ఫలితాలు మాత్రమే కాలానుగుణ్యంగా కర్మచక్రం కాలచక్రం రెండూ కలిసినప్పుడు ఏ కాలానికి ఏ కర్మానుభవం రావాలో అప్పుడు ఆ కర్మానుభవానికి వస్తుంది. పెద్ద డిపి ఉంటుంది అనుకోండి, పెద్ద డిపిలో ఎక్కువ కరెంటు కలిగి ఉంటుంది. దానికి 32 ఇట్లా కేబుల్ అనేటువంటివి ఉంటాయి. ఆ కేబుల్ ఎక్కువ ఉంటుంది. వాటి నుంచి 100ది ఉంటుంది. 100 పరిమితం అంతే ఉంటుంది. వాటి నుంచి 25 వేశారు. ఇప్పుడు 25 డిపి అంటే 20 ఎంతవరకు అవి 2 మోటార్ల వరకు పరిమితం అవుతారు. అట్లా ఇది కూడా ఎక్కువగా ఉంది. ఎంతవరకు దీనికి ప్రారంభంలో ఉందో అంతవరకు ఇది ఈశ్వరుడి యొక్క వ్యష్టికారణం దగ్గర కనుక చూస్తే ఆ మహాకారణంలో భాగంగా ఈ వ్యష్టికారణం ఏర్పడి ఆ ప్రకారంగా జరుగుతుంది. కారణం కూడా సంచితం అంతా చాలా ఉన్నప్పటికీ
ఆ సంచితంలో చాలా ఉన్నప్పటికీ ఒక ఉపాధికి అనుగుణమైనటువంటి ప్రారంధం, దానికి ఒక ఉపాధికి కలిగినటువంటి ప్రారంధం ఎంత ఉందో అంతే జరుగుతుంది. అంటే డిపిలో ఎంత కెపాసిటీ ఉందో అంతే అందించినట్టు. ఒక చిన్న కొలత ఎప్పుడైతే వచ్చిందో, కలిసినప్పుడు ఎప్పుడైతే వచ్చిందో ఆ కొలతలో ఉన్న ప్రారంధంలో, దానికి ఉన్నంత ప్రారంధంలో ఉన్నటువంటి కర్మ ఫలితాలు మాత్రమే కాలానుగుణ్యంగా కర్మచక్రము కాలచక్రము రెండు కలిసినప్పుడు ఏ కాలానికి ఏ కర్మానుభవం రావాలో మన కర్మప్ప అంటా ఉండలే, ఏ కాలానికి ఏ కర్మానుభవం రావాలో అప్పుడు ఆ కర్మ అనుభవానికి వస్తుందంటే. ఒక జ్ఞాని మాత్రం దాన్ని అవుననక కాదనక అనుభవిస్తాడు. ఒక జ్ఞాని మాత్రము వచ్చినటువంటి ప్రారంభం ఇదేనప్ప అని దాన్ని అవుననుడు కాదనడు, దాన్ని అనుభవిస్తాడు. అజ్ఞాని ఏమో బుద్ధి కర్మానుసారణి అని ఆ కర్మ ఎలా ఉంటే అలా ఆ నిర్ణయం చెప్తాడు, ఆ నిర్ణయం చేస్తాడు. అజ్ఞాని ఏమో ఎట్లా చేస్తాడు, బుద్ధి కర్మానుసారణి అని ఆ కర్మ ఎలా ఉంటే అలా ఆ నిర్ణయం చేస్తాడు. తప్పు అయినా రైట్ అయినా వివేకంతో గాని వివేకం కోల్పోయి గాని అటువంటి నిర్ణయాలే తీసుకుంటాడు. ఇది అజ్ఞాన దశ. ఇప్పుడు జ్ఞాని మాత్రం దాన్ని అవుననక కాదనక అనుభవిస్తాడు. ఎట్లా అంటే ఇది ప్రత్యక్షంగా నేను చూసిన విధానము, గురువుగారు దండోరుపల్లి అవతల వెంకటరమణప్ప ఊరు వస్తుంది, దాని అవతల ఇంకొక ఊరు ఉంది. ఆ ఊరికి పోయాం. ఆ ఊర్లో శిష్యులు ఉన్నారు. ఈ నరసమ్మ వాళ్ళ పుట్టిండ్లు, వాళ్ళ అమ్మ నాన్న ఆ ఊరంతా కూడా ఉపదేశంలో సుమారుగా గురుగారితో తీసుకున్న వాళ్ళ శిష్యులే ఉన్నారు. అక్కడ ఒక ఆయన మంగమ్మ అనే ఆమె మా ఇంట్లో నిద్రపోవాల స్వామి, మా ఇంట్లో పడుకోవాల స్వామి అని, మా ఇంట్లో కాలు పెట్టాల స్వామి, ఇట్లా సాయంత్రం నుంచి సతాయిస్తాను. గురుగారు అటు పోతే దండవారిపల్లికి వస్తా ఉండారా? దండోరుపల్లికి ప్రయత్నంలో ఉన్నా. మీరు వస్తున్నారా? ట్రై చేస్తాను స్వామి, నాది కూడా మాట్లాడుతున్నా. 2 గంటల టైం రావాలని ప్రయత్నం చేస్తాను. దండోరుపల్లి అవతల ఇది అంటే మీ గురుగారి ఊరు అవతల ఒక ఊరు ఉంది. ఇది బొమ్మల చెరువు దాటిన తర్వాత కట్టుబావిలో పోయాము. గురువుగారితో నేను పోయినాను. ఆయన మంగమ్మ అనే ఆమె రౌండ్ కొట్టం, చుట్టు గుడిసి అంటారు దాన్ని. ఆయన మా ఇంట్లో రాళ్ళ స్వామి, నిద్రించాల స్వామి అంటావు. ఆ ఇంట్లోకి పోతే అన్ని శనిక్కాయల మూటలన్నీ ఉన్నగా ఇంట్లో అట్లనే వేసుకున్నారు. ఇరుకులో శనిక్కాయలు పడినాయి, శనిక్కాయల మూట వేసుకున్నారు. మంత్రం చూస్తే గురుగారికి మోకాల కాటికి కూడా లేదు. అంటే గురుగారి పై శరీరానికి మోకాల కాటి నుంచి కిందికి మంచం తక్కువ ఉంటుంది. ఇంకా అంటే తుంట మంచాలు ఆడ నులక మంచం, దాని మీద సంచిపట్లేసి దాని మీద ఇది రగ్గేసి పండేసింది. తప్పదు గురువుగారికి. నేను ఇంకేం చేసి కాళ్ళు మోకాళ్ళని బయటకు వస్తానని సంచి శనిక్కాయ సంచులు తీసుకొచ్చి ఆయన కోరిక తీర్చడానికి ఆడ పనుకున్నాడు. పోయి నేను పోయి ఆ శనిక్కాయల సంచులు తీసి కాళ్ళ కింద మళ్ళీ మంచం సరిగ్గా కాళ్ళ శనిక్కాయల మీద పడేటట్టుగా ఏర్పాటు చేసి అట్లా అది కాలానుగుణంగా జ్ఞాత ఏది ముందరికి వస్తే అదే అనుభవిస్తాడు. ఇది నాకు నిద్రించేకి చోటు కాదు, ఇది నేను ఉండడానికి చోటు కాదు, ఇది తినడానికి చోటు కాదని చాలా మంది గురువుల్లో, నేను పాలెంలో తిన్నబ్బా నాకు ఇస్త్రాకే కావాలని, నేను నైసుమీన తినేవాడిని, నేను ఇది తినేవాడిని కాదు, ఇట్లాంటి కోరికలు చాలా చోట్ల కనపడతానే ఉంటాయి. మన దగ్గర కాదు కానీ అద్వైత వాళ్ళ దగ్గర చాలా ఇవి సిస్టమాటిక్ గా అన్ని. అదే అందితే ఆకాశం అంతా కావాలా, అందుకుండకపోతే ఆవగించంత చాలు ఉంటుంది. అట్లా అట్లా ఉంటుంది. అందుకు ఈ జ్ఞాని మాత్రము దాన్ని అవుననక కాదనక అనుభవిస్తాడు. అజ్ఞాని ఏమో బుద్ధి కర్మానుసారిణి అని ఆ కర్మ ఎలా ఉంటే అలా ఆ నిర్ణయం చేస్తాడు అనమాట. తప్పైనా రైట్ అయినా వివేకంతో గాని
వివేకం కోల్పోయి గాని అటువంటి నిర్ణయాలే తీసుకుంటాడు. ఇక మహాకారణ దేహ నిర్ణయము. ఈ దేహము మహాకారణంతో ఏ విధంగా నిర్ణయమైంది అనేటువంటిది. జీవుడిలో తురీయముగా ఉండే ప్రత్యేగాత్మయే మహాకారణం. ఈ జీవుడిలో తురీయంగా ఉందే అది ఆ ప్రత్యేగాత్మయే మహాకారణం. ఇప్పుడు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియము. ఆ తురియము అని అనేదాన్ని ప్రత్యేగాత్మ అని కూడా అంటాం. ఆ తురియము అనేటువంటి వాటిని ప్రత్యేగాత్మ అని కూడా అంటాం. అందుకు ఆ వాక్యం రాశాడు, తురియముగా ఉండే ప్రత్యేగాత్మయే మహాకారణం. ఈ మహాకారణము ఈశ్వరుని యొక్క అవ్యాకృత రూపం. ఈ మహాకారణము ఈశ్వరుని యొక్క అవ్యాకృత రూపం. ఈ విధముగా ఈశ్వరుడికి జీవుడికి అవినాభావ సంబంధం కుదిరింది. ఇప్పుడు ఈశ్వరుడు నిష్క్రియాపరుడు, మహాకారణ రూపుడు. జీవుడు క్రియారూపుడు, కారణరూపుడు. ఈశ్వరుని యొక్క మహాకారణమే జీవుడిలో ప్రత్యేగాత్మగా ఉంటూ ఆ జీవుని యొక్క అవస్థాత్రయమును కార్యరూపంగా జరుపుతూ ఉంటుంది. ఆ జీవుని యొక్క అవస్థాత్రయము జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఈ అవస్థాత్రయాలు కార్యరూపంగా జరుపుతూ ఉంటుంది ప్రత్యేగాత్మగా ఉంటూ. అందుకే కారణోపాధిరయం ఈశ్వర, కార్యోపాధిరయం జీవ. కనుక మహాకారణమే జీవుల ద్వారా కార్యమును జరుపుతా ఉంది. అందువలన జీవుల తురీయములలో మహాకారణము అవ్యక్తముగా ఉంది. ఆ జీవుల యొక్క తురీయములలో మహాకారణం ఎట్లుంది అంటే అవ్యక్తంగా ఉంది. ఆ అవ్యక్తంలో కూడా 20 తత్వాలుగా ఉండి, ఆ అవ్యక్తంలో కూడా 25 తత్వాలుగా ఉండి జీవులలో అనుభవ రూపంగా వ్యక్తమవుతున్నాయి. ఆ జీవులలో విష్టి రూపంలో అనుభవ రూపంగా వ్యక్తమవుతా ఉన్నాయి. అనగా వ్యక్త రూపముల లక్షణాలను అవ్యక్తంలో ఉంటే తత్వాలుగా ఉంటే ఏమో ఆ పదాలతో 25 తత్వాలతో కూడిన మహాకారణ దేహ నిర్ణయము చెప్తున్నారు. ఇక్కడ ఆ అవ్యక్తంలో కూడా 25 తత్వాలుగా ఉండి జీవులలో అనుభవ రూపంగా వ్యక్తమవుతున్నాయి. అనగా వ్యక్త రూపముల లక్షణాలను అవ్యక్తంలో ఉంటే తత్వాలుగా ఉంటే, ఆ అవ్యక్తాలుగా ఉండి తత్వాలుగా ఉంటేనేమో ఆ పదాలతో 25 తత్వాలతో కూడిన మహాకారణ దేహ నిర్ణయము ఇది అని చెప్తున్నారు. ఇక్కడ ఎట్లా అంటే సత్యము అన్నామనుకోండి, సత్యం యొక్క అవ్యక్తం ఎలా ఉంటుందంటే సత్యత్వము పూర్ణము అన్నాం. సత్యత్వాన్ని ఏమన్నాం? పూర్ణము అన్నాం. వ్యక్తమైనది ఆకాశం. అవ్యక్తములో అది కార్యరూపంలో ఏదైతే పూర్ణంగా నిండుగా ఉందో అది అవ్యక్తములో, అది కార్యరూపంలో ఏదైతే పూర్ణంగా నిండుగా ఉందో కారణంలో పూర్ణత్వము అనాలి. మరి ఆకాశతత్వం అలాగే అన్నీ కూడా ఇక పంచీకరణ చూద్దాం. ఆకాశంలోనే అన్నీ కూడా ఇక పంచీకరణ చూద్దామని పంచీకరణ తర్వాత మరి విచారిస్తా ఉన్నాడు. కేవల ఆకాశతత్వము పూర్ణకత్వం అయింది. కేవల ఆకాశతత్వం ఏమేమైంది? పూర్ణకత్వం అయింది. ఆకాశతత్వములో వాయువు, ఆకాశతత్వంలోనేమో వాయుతత్వము అసంగత్వం, ఆకాశతత్వములో అగ్నితత్వము వ్యాపకత్వం, ఆకాశతత్వంలో జలతత్వము సర్వబీజకత్వం, ఆకాశతత్వంలో పృథ్వీతత్వం అఖండత్వం, వాయుతత్వములో ఆకాశ తత్వము అఖండత్వం, కేవల వాయుతత్వము అభేదత్వం,
వాయువు తత్వములో అగ్నితత్వము పరాత్పరము, వాయుతత్వములో జలతత్వము నిర్మలత్వము, వాయుతత్వములో పృథ్వీతత్వము అజర్వత్వము. అజర్వత్వము అంటే ముసలితనము లేకపోవటము, జరము కానిది అజరత్వము అంటే అది ముసలితనము లేదా లేకపోవటము. ఒకసారి విచారిద్దాం. కేవల ఆకాశతత్వం పూర్ణకత్వం, కేవల ఆకాశతత్వం ఏమైంది? పూర్ణకత్వమై ఉంది. ఊహించండి, ఆకాశాన్ని చూస్తే అది పూర్ణకత్వంగా అయింది. ఆ ఆకాశతత్వములో వాయువు రెండవదైనటువంటిది కదా పంచభూతాల్లో. ఆకాశతత్వములో వాయువు తత్వము అసంగత్వం, దాంట్లో సంగించి లేదు, సంగించి అయితే లేదు, అసంగత్వంగా ఉంది. ఆకాశతత్వములో అగ్నితత్వము ఏమై ఉంది? వ్యాపకమై ఉంది, వేడి. ఆకాశతత్వంలో అగ్నితత్వం వ్యాపకత్వమై ఉంది. అదే ఆకాశతత్వంలో జలతత్వము సర్వబీజకత్వమైంది, అన్నింటినీ బీజింపజేసేటువంటిది, అన్నిటికీ అన్ని బీజాలకు అది అవసరమై ఉంది. అట్లా సర్వబీజకత్వమైంది. ఆకాశతత్వంలో పృథివీ తత్వం అంటే భూమి అఖండత్వంగా ఉంది. అట్లనే వాయుతత్వములో ఆకాశతత్వము అఖండత్వమైంది. కేవల వాయుతత్వము అభేదత్వమైంది, భేదం లేకుండా ఉంది దాంట్లో కలిసి. వాయువు తత్వములో అగ్నితత్వము అది పరాత్పరత్వం, అది అంటే ఉండి ఉండక. వాయుతత్వంలో జలతత్వము నిర్మలత్వంగా ఉంది. అంటే వాయుతత్వము జలతత్వంలో మనం గాలి తోచిందనుకో నీళ్ళలో, అది నిర్మలత్వం అవుతుంది, తోయబడదు. వాయుతత్వంలో పృథ్వీతత్వము అజరత్వం అయింది. ఆ అజరత్వం అంటే ఏమి? ముసలితనము లేకపోవడం, వాటికి పోతుంది. అగ్నితత్వంలో ఆకాశతత్వము అదాహ్యత్వం, అగ్నితత్వంలో వాయుతత్వము ఊర్ధ్వపదత్వం, కేవల అగ్నితత్వము ప్రకాశత్వము, అగ్నితత్వములో జలతత్వము చైతన్యత్వము, అగ్నితత్వములో పృథ్వీతత్వము అనఘ్యాత్వము. అనఘ అంటే ఏ పాపం చేయకుండా పవిత్రంగా ఉండటం. ఇక జలతత్వంలో ఆకాశతత్వము అక్లేద్యత్వం, జలతత్వంలో వాయుతత్వము జగజ్జీవత్వం, జలములో అగ్నితత్వము పరంజ్యోతిత్వము, కేవల జలతత్వము అమృతత్వం. కేవల జలతత్వం ఏమైంది? అమృతత్వం. ఈ జలతత్వంలో పృథ్వీతత్వమును కారుణ్యత్వం. ఇక పృథ్వీతత్వంలో ఆకాశతత్వం అశోష్యత్వం, పృథ్వీతత్వంలో వాయుతత్వము కారణత్వం, పృథ్వీతత్వంలో అగ్నితత్వము పావకత్వం, పృథ్వీతత్వంలో జలతత్వము సమృద్ధ్యత్వం, పృథ్వీతత్వంలో పృథ్వీతత్వము సర్వధాతృత్వం. ఈ లక్షణాలన్నీ కూడా కలిగి ఉన్నది ఏది అంటే మహాకారణం. మానవ దేహంలో మూర్ధ్ని స్థానము, ప్రణవంలో అర్ధమాత్ర ప్రమాణము, మహాకారణ శరీరం యొక్క వర్ణం నీలవర్ణము. మానవ దేహంలో మూర్ధ్ని స్థానం అంటే 2 ముక్కు రంధ్రములు, 2 చెవుల రంధ్రములు, బ్రహ్మదండి రంధ్రము, కిడ్నాలకు నుంచి పైకి ఉన్నటువంటి ఒక రంధ్రం ఉంది పైకి. ఈ అన్నీ కూడా కూడిక కలిగినటువంటి స్థానమే మూర్ధ్ని స్థానం. 2 చెవుల రంధ్రములు, 2 ముక్కు రంధ్రాలు, ఇక నోరు నుంచి పైకి పోతుంది కిడ్నాలకి ద్వారా ఉండేటువంటి రంధ్రము, బ్రహ్మదండిది పునక నుంచి వచ్చేటువంటి రంధ్రం, 2 కళ్ళు రంధ్రాలు. ఇవి 7
2, 2 4, ముక్కులతో 2 6, నాలుగుతో పోయేది తిన్నెలకలో పోయేది 7. ఈ అన్ని 7 కలిసినటువంటి స్థానమే మూర్ధ్ని స్థానము అంటారు. ఆ మూర్ధ్ని స్థానం ఇక్కడ పోయేది. ఈ లక్షణాలన్నీ కూడి కలిగి ఉన్నది మహాకారణం. మానవ దేహంలో మూర్ధ్ని స్థానం, అది ప్రణవంలో అర్ధమాత్ర ప్రమాణం. మహాకారణ శరీరం యొక్క వర్ణం నీలవర్ణం. ఆ మహాకారణం యొక్క శరీర వర్ణం ఏమి అంటే నీలవర్ణం, ఆకాశం రంగు. నీలవర్ణం అంటే ఆకాశం రంగు. మహాకారణంలో ఉన్న జీవుడి పేరు ప్రత్యేగాత్మ. ఆ ప్రత్యేగాత్మ అభిమాని. మహాకారణంలో ఉన్న జీవుడు సగుణంగా ఉంటాడు. మహాకారణంలో ఉన్నటువంటి జీవుడు సగుణంగా ఉంటాడు. అక్కడ వివేక జ్ఞానం ఉంటుంది, అక్కడ ద్రష్ట రూపం ఉంది. దృశ్య తాదాత్మ్యత ఆడ లేదు, దృశ్య తాదాత్మ్యత లేదు. చూసేది చూడబడే స్థానము లేదు. ఇప్పుడు తాబేలిలో అన్ని అవయవాలు దాక్కొని ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. పంచభూత సమూహము ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే దృశ్యరూపం అయితే లేదాడ, దృశ్యరూపం లేదు. ఎప్పుడైతే దానికి కామన కలిగి అవయవాలన్నీ వస్తుందో అట్లనే ఇది కూడా. ఎప్పుడైతే దీనికి కామన కలిగి అకార ఉకార మకార అర్ధమాత్రకుల చేత ఓంకారమై ప్రణవాక్షరమై బయటికి తోస్తుంది. అట్లా దానికి ఆకలి కలిగినప్పుడు, కామన అంటే కోరిక, దానికి కోరిక అనేది కలిగినప్పుడు అవయవాలన్నీ ఇప్పి ఒకటి ఉన్నాయి. లేవా అంటే ఉన్నాయి. దాన్ని బొప్పి తిప్పి చూడు. పోనీ ఏమీ లేనప్పుడు ఎట్లే ఉంటుంది అది? అటు ఉండడానికి వీలు లేదు. అట్లా మహాకారణం అంటే అక్కడ కార్యం లేదు కనుక కేవల ద్రష్టరూపం ఉంటుంది. కార్యరూపంలోకి వస్తే ఉపాధి వస్తే, ఉపాధితో తాదాత్మ్యత వల్ల శరీరం నేను అనేటువంటి జీవుడు అవుతాడు. దానికి కార్యరూపంలోకి వస్తే అది కేవలము దృశ్య రూపంలో ఉంటుందంటే దృశ్య రూపం లేదు అక్కడ. మహాకారణం అంటే అక్కడ కార్యం లేదు కనుక కేవల దృశ్య రూపంలోనే ఉంటుంది, దృశ్యము లేదు. ద్రష్టై ఉంది. కార్యరూపంలోకి వచ్చినప్పుడు, ఉపాధి వచ్చినప్పుడు, ఉపాధితో తాదాత్మ్యం వల్ల శరీరం నేను అనేటువంటి జీవుడు అప్పుడు జీవుడు అవుతాడు. శరీరమే నేను అనంగానే దశరూపత్వం కాదది, దృశ్యరూపత్వం అయిందప్పుడు. శరీరం నేను అని అంటానే ద్రష్టరూపత్వం పోయిందడ, దృశ్యరూపత్వం అయింది, ఉపాధి రూపత్వం అయింది. అది అనగా శరీరానికి ద్రష్ట మహా శరీరానికి టైం సరిపోయింది. ఇది ఈ పీరియడ్ కాటికి సరిపోతుంది, ఈ పేరా కాటికి. అది ద్రష్టారూపత్వము. ఇక ఓంకారంలో అర్ధమాత్రికలో ఏ భోగం ఉందో ఆ విషయాన్ని రేపు విచారించుకుందాం. బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. మంగళం చెప్పండి. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిత్యవాయ నిర్మలాయ నిత్యమంగళం శుభ సత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్ష్యతేతునకు సత్యమంగళం శుభ నిత్యమంగళం సత్తు చెత్తు సమసిపోయ శత్రు సంహారణాయ వచ్చి లేని దీపమునే కెత్తు మంగళం నా వీటిలో పెట్టిన
చేష్టలన్నీ ఉడిగిపోయ చేసేదేమో లేకపోయ చేతమ్మ మనసులోన చేరే మంగళం శుభ సత్యమంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురాయ సీతారామ మంగళం శుభ సత్యమంగళం పుట్టుగెట్టు లేనిదాయ పరిపూర్ణ బ్రహ్మమాయ పూర్ణానంద పుల్లయార్య పూజ మంగళం శుభ సత్యమంగళం ఎరుక మరుపు లేనిదాయ వేదాంతతీతమాయ వెంకటరమణయ్య వేద్య మంగళం శుభ సత్యమంగళం వాద భేద లేనిదాయ వేదవాక్య బ్రహ్మమాయ వెంకటేశ్వరాయ మేకు వేద్య మంగళం శుభ సత్యమంగళం అష్ట కష్ట లేనిదాయ అచల పరిపూర్ణమాయ శిష్య మండలికి ఎప్పుడు చేష్ట మంగళం శుభ సత్యమంగళం జనన మరణ లేనిదాయ జన్మ పవనమాయ జయము జయము గురువే మేకు జయ మంగళం శుభ సత్యమంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం జై సద్గురు మహారాజ్ కు జై జై పూర్ణానంద పుల్లయార సద్గురు మహారాజ్ కు జై జై వేదాంతానంద వెంకట రమణార సద్గురు మహారాజ్ కు జై జై విష్ణానంద కృష్ణమాచార్య సద్గురు మహారాజ్ కు జై జై విరహితానంద వెంకటదాసార సద్గురు మహారాజ్ కు జై హిందుగల గురు భక్త మండలికు జై జై సాధు సత్పురుషులకు జై సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు ఓం శాంతి శాంతి శాంతి